హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను బాలభీముడు గురించి చెప్పబోతున్నాను. బాలభీముడు పాండురాజు కుస్తీదేవి వాళ్ళ కొడుకు. ఒకరోజు పాండురాజు కుస్తీదేవి బాలభీముడిని ఎత్తుకొని వస్తున్నప్పుడు కుస్తీదేవి కాలికి ఒక రాయి అడ్డుపడింది. కుస్తీదేవి కాలు జారి కింద పడిపోయేసాగయింది. చేతిలో ఉన్న బాలభీముడేమో జారికి ఒక బండరాయి మీద పడిపోయాడు. అమ్మో అమ్మో కుస్తీదేవి అమ్మో 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 నా కొడుకుకి ఏమైంది అని చూసేసరికి ఆ రాయి ముక్కలు అయిపోయింది. కానీ బాలభీముడికి మాత్రం ఏమీ అవ్వలేదు. ఇంకా వీడు పెద్దయ్యాక పెద్ద బలవంతుడు అవుతాడు అని అందరూ అనుకున్నారు. నెక్స్ట్ ఒకరోజు పాండురాజు అన్న ధృతరాష్ట్రుడికి 100 మంది పిల్లలు. ఆ పిల్లల్ని ఏమంటారు? ఆ పిల్లల్ని కౌరవులు అని అందరూ పిలుస్తూ ఉంటారు. అందరికీ ఒకరోజు ఆట పెడతారు. అందరినీ ఓడించేసాడు. బాలభీముడు అందరినీ ఓడించేశాడు. ఆటల్లో అలసిపోయి ఆకలి అంటూ ప్రతిసారి ఇంటికే వెళ్తూనే ఉంటాడు. ఇంటికి వెళ్ళాక ఇంట్లో ఉన్న ఫుడ్ మొత్తం తినేసేవాడు. ఒకరోజు అందరూ చెట్టుకున్న కాయలు కోసుకోవడానికి చెట్టు ఎక్కుతూ ఉన్నారు. అప్పుడు బాలభీముడు వచ్చి ఎక్కడానికి ప్రయత్నించాడు. కౌరవులు అందరూ బాలభీముడిని అడ్డుకున్నాక బాలభీముడికి కోపం వచ్చి ఆ చెట్టు ముత్తలు పట్టుకొని ఒక ఊపు ఊపాడు. ఊపేశాక కౌరవులందరూ పళ్ళు పడిపోయినట్టు జారి కింద పడిపోయారు. కింద పడిపోయాక ఆ బలం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంకా కోపంతో కౌరవులందరూ బాలభీముడి దగ్గరికి ఫైట్ చేయడానికి వస్తూ ఉన్నారు. బాలభీముడికి కోపం వచ్చి అందరినీ వాంచాడు. తర్వాత అందులో పెద్దవాడైన దుర్యోధనుడికి ఎక్కువ కోపం వచ్చి ఒకరోజు బాలభీముడికి దుర్యోధనుడు అన్నంలో విషం కలిపి ఇచ్చాడు. ఆ విషం కలిపిన అన్నం తిని బాలభీముడు స్పృహ కోల్పోయాక అందరూ వచ్చి అందరూ ఎవరు? కౌరవులు అందరూ వచ్చి బాలభీముడికి తాళ్ళుతో చుట్టేశాక బాలభీముడిని ఎత్తుకోవాలని చూసినా ఎత్తుకోలేరు. ఇంకా దొల్లించుకుంటూ వెళ్ళి నదిలో పడేశాక బాలభీముడు లోతుగా వెళ్ళి అక్కడ సర్పాలు ఉన్నాయి. అవి చూసి బాలభీముడి లోపల ఉన్న విషయం తీసేసి బాలభీముడు ఒంటి మీద ఉన్న తాళ్ళు కట్ చేసేసి 1000 ఏనుగుల బలంతో బాలభీముడు బయటకు వచ్చాక దుర్యోధనుడికి బాలభీముడికి ఫైట్ పెట్టాక అందులో కూడా బాలభీముడే గెలిచి ఈ విషయం అమ్మకి చెప్దామని వెళ్ళి అమ్మకి చెప్పాడు. అమ్మ, నేనే గెలిచానని. కుంతీదేవి ఏమో నీ బలాన్ని మంచి వాటికి వాడు, చెడ్డ వాటికి వాడకు అని చెప్పారు. బుద్ధి చెప్పింది. బాలభీముడేమో వాళ్ళమ్మకి, అమ్మ, నేను మంచి వాళ్ళని రక్షిస్తాను, చెడ్డ వాళ్ళని శిక్షిస్తాను అని చెప్పాడు వాళ్ళ అమ్మకి. నమస్కారం.
నమస్కారం.